శ్రీమతి నమః. నాకు ఒక కామెంట్ పెట్టారు. అదేంటంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ కొడుకుకేమో తైమూర్ అని పేరు పెట్టారు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు స్పందించడం లేదు, ప్రతి విషయానికి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఈ విషయం గురించి కూడా మాట్లాడండి అని. నాకు సహజంగా ఒక పర్సనల్ విషయాన్ని మాట్లాడడం ఇష్టం ఉండదు, మాట్లాడను కూడా ఎప్పుడు. కానీ అతను మళ్ళీ కామెంట్ పెట్టాడు, సరే మీకు ఆ విషయం మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం తైమూర్ గురించైనా అందరికీ తెలియజేయండి అని చెప్పాడనమాట. అప్పుడు నేను ఈ సైఫ్ అలీ ఖాన్ గారి గురించి సెర్చ్ చేశాను. ఆయన మీద మొన్న దాడి జరిగింది కదా, అది చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒక మనిషిని ఇంకొక మనిషి ప్రాణాలు తీసేయాలని అనుకున్నారు అంటే అది ఎంత దుర్మార్గమైన విషయం కదా, ఎంత క్రూరత్వమైన ఆలోచన కదా. అది చూసి నాకు బాధ కలిగింది. మళ్ళీ ఆయన ప్రాణాలతో హాయిగా సేఫ్ గా ఉన్నారనే విషయం తెలుసుకున్నప్పుడు కూడా అమ్మయ్య అని నేను కూడా గాలి పీల్చుకున్నాను. ఎందుకంటే ఒక సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే మనకి కూడా బాధ కలిగిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం నాకు ఇంకొక విషయం కూడా చాలా ఆశ్చర్యపరిచింది అనమాట. ఎందుకంటే అతను కామెంట్ పెట్టారు కదా మన దాంట్లో, అతను అన్నట్లుగానే ఈ సైఫ్ అలీ ఖాన్ గారి కొడుకు పేరు తైమూర్. నాకు అప్పుడు అనిపించింది, నిజమే కదా ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి బాధపడ్డంలో, మరి మన భారతదేశంలో ఉంటూ తన కొడుక్కి ఎందుకు తైమూర్ పేరు పెట్టుకున్నారు అని. అది నేను సెర్చ్ చేసి చూసినప్పుడు నాకు విషయం అర్థమైంది ఏంటంటే, కరీనా కపూర్ గారు చెప్పారట, ఈ సైఫ్ అలీ ఖాన్ గారి యొక్క స్నేహితుడి పేరే కొడుకు కూడా పెట్టుకున్నాడు అని చెప్పి ఈ కరీనా కపూర్ చెప్తున్నారు ఒక ఇంటర్వ్యూలో. అంటే మనం మన పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అసలు ఎవరి పేరు పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, దాని అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే కదా పెట్టుకుంటాం. అందులోనూ మన భారతదేశంలో ఉండి ఆ మాత్రం మన చరిత్ర తెలియకుండా ఉండరు కదా. తైమూర్ లాంగ్ అంటే అందరికీ దాదాపుగా అతని చరిత్ర తెలిసే ఉంటుంది కదా. అలాంటిది తైమూర్ లాంగ్ పేరు పెట్టుకున్నారు అంటే కావాలని పెట్టుకున్నారా, లేదు అంటే ఆయన వాళ్ళ స్నేహితుడి పేరు పెట్టుకోవాలని మాత్రమే పెట్టుకున్నారా? సరే, ఎందుకు పెట్టుకున్నారా అనేది పక్కన పెడితే ఈ తైమూర్ ఎవరు అనేది మనం ముందు తెలుసుకుందాం. ఈ తైమూర్ లాంగ్ మన భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చాడు. అలా వచ్చి 1,00,000 మంది హిందువులని బానిసలుగా పట్టుకున్నాడు అనమాట. బానిసలుగా పట్టుకుని వాళ్ళందరినీ ఢిల్లీ వరకు తీసుకొచ్చాడు. ఢిల్లీ మీద ఆక్రమణకి పాల్పడ్డాడు. అక్కడ ఈ 1,00,000 మందిని బానిసలుగా అయితే పట్టుకున్నాడు, కానీ వాళ్ళని పోషించడం తెలియక, వాళ్ళని పోషించడం సాధ్యం కాక, మరి వాళ్ళని వదిలేయచ్చు కదా. అలాగా వదలకుండా ఈ 1,00,000 మందిని మట్టు పట్టేసిన నరహంతకుడు అనమాట ఆ తైమూరు. అలాగే మళ్ళీ ఢిల్లీ నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోతూ దారిలో కనిపించిన ప్రతి హిందువుని తన కత్తికి బలి చేసేశాడు. అలా ఎంత మందిని బలి చేశాడో. చరిత్రలో దాదాపుగా అతి ఎక్కువగా నరమేధం చేసింది ఎవరు అంటే ఇతని పేరు కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతటి దుర్మార్గుడు ఈ తైమూర్ లాంగ్. కానీ మన పుస్తకాల్లో ఈ ముఘల్ చక్రవర్తుల గురించి ఎంత అద్భుతంగా రాసేశారు అంటే ఇంతకంటా గొప్పవాళ్ళు లేరా అన్నట్లుగా మన పుస్తకాల్లో రాసేశారు. ముఖ్యంగా ఈ ఎన్సీఆర్టీ సిలబస్ లో కూడా ఏదో ఉందిట ఈ ముఘల్ చక్రవర్తుల గురించి చాలా అద్భుతంగా. మాకు కూడా చిన్నప్పుడు రాశారనుకోండి, కానీ ఇప్పటికే ఆ పుస్తకాలను చదివిస్తున్నారు. అది విచిత్రమైన విషయం అనమాట. 1395 డిసెంబర్ 16న తైమూరు ఢిల్లీ మీద దండయాత్ర చేసినప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా? అతని సైనికులట 15,000 మందిట. అతని పుస్తకాల్లో రాసుకున్నాడు ఇవన్నీ విషయాలు. సొంతంగా నేనేం చెప్పినవి కాదు. వీళ్ళందరికీ ఒక అలవాటు ఉందన్నమాట. మన దేశం మీదకి దండయాత్రకు వచ్చిన ప్రతి వాడికి, ఔరంగజేబు కూడా ఇలాంటి అలవాటే ఉంది. వాడు బాత్రూమ్కి వెళ్తున్నా కూడా ఆ విషయం రాసుకుంటాట పుస్తకంలో. అలాగా ప్రతిదాన్ని నమోదు చేసుకుంటూ ఉంటాడు పుస్తకాల్లో. ఎందుకంటే రాసేవాళ్ళు ఫ్రీగా దొరికారు కదా, అందుకని రాయించుకుంటారు. ఈ తైమూర్ కూడా ఈ విషయాలన్నీ తన పుస్తకంలో రాసుకున్నాడు. 15,000 మంది తురుష్కులు ఉన్నారు మా దగ్గర, ఒక్కొక్కడు 100 మందిని బందీలుగా పట్టుకున్నారు, 100 మందిని బందీలుగా పట్టుకుని వాళ్ళని మట్టు పెట్టేశారు అని. 15,000 మంది ఒక్కొక్కరు 100 మందిని పట్టుకున్నారు అంటే ఎంతైంది అక్కడ లెక్క ఒకసారి చూడండి. అంటే వీళ్ళకి పని పాటు ఉండదన్నమాట. మన దేశం మీదకి దండయాత్రకు వచ్చేసి మనలందరినీ సంహరించేసి మన సంపదంతా కొల్లగొట్టేసుకుని వాళ్ళందరూ మూటా ముళ్ళు తీసేసుకుని మన భారతదేశంలోకి వచ్చేసి పడుండిపోవాలి. అలాగే తన సైనికులకి అతను ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో తెలుసా? ప్రతి కోటని బద్దలు కొట్టండి, ప్రతి దేవాలయాన్ని ధ్వంసం చేసేయండి, విగ్రహారాధకులు ఎవరైనా కనపడితే వాళ్ళ ప్రాణాలు తీసేయండి, స్త్రీలని పిల్లల్ని వదలవద్దు, మీరు ఏం చేస్తారో నాకు సంబంధం లేని విషయం అంటూ హిందువుల మీద అతను చేయించిన దాడి మాటల్లో చెప్పలేమన్నమాట. ఏడుపు వచ్చేస్తుంది. అతను ఆ దాడి చేయించినప్పుడు ఆ పిల్లలు పడిన బాధ గాని, ఆ స్త్రీలు పడిన వేదన గాని వింటుంటే ఏడుపు వస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. ఆడవాళ్ళు దొరికితే వాళ్ళు రొమ్ములు కోయించేశాడు.
కోయించేసి ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టేశాడు. బానిసలుగా ఈ శివాలిక్ లోయ మీదకి దాడికి వచ్చినప్పుడు ఆ శివాలిక్ లోయలో ఏం చేశాడు తెలుసా? ఈ బందీలుగా దొరికిన ఆడపిల్లల్ని అలాగే పిల్లల్ని మైదానంలోకి తీసుకువెళ్లి అందరినీ పడుకోబెట్టి వాళ్ళ మీద స్వారీ చేశాడు. ఇలా తైమూరు శివాలిక్ లోయ మీదకి దండయాత్రకి వస్తున్నాడని చెప్పి రతన్ సేన్ అనే రాజుకు తెలిసినప్పుడు ఈ రతన్ సేన్ అనే రాజు ఈ తైమూర్ని ఎదుర్కోవడానికి వెళ్తే ఈ సేన మొత్తాన్ని ఏం చేశారు తెలుసా? ఈ తైమూర్ సైనికులు వాళ్ళ కత్తులకి జిహాదీ చేసేశారు, ప్రాణాలు తీసేశారు. పైగా పుస్తకంలో రాసుకుంటాడు కదా, మేము ఈ విగ్రహారాధకుల్ని వెంటబడినప్పుడు కొంతమంది పారిపోయారు, కొంతమంది పైనుంచి దూకేశారు, కొంతమంది కొండల్లోకి వెళ్లిపోయారు, సంపదంతా తీసేసుకున్నాం, సంపదంతా దోచేసుకున్నాం, భారతదేశం అత్యంత సుసంపన్నమైన దేశం, శవాలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి, సంపదంతటిని మేము తీసేసుకున్నాం అని చెప్పి పుస్తకాల్లో రాసుకున్నారు. అలాగే ఒకసారి తైమూర్ మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ కుంభమేళ జరుగుతుంది. ఏం చేశాడో తెలుసా? సాధువులని దాదాపుగా 42,000 మంది సాధువుల శిరస్సులు ఖండించేశాడు. ఖండించేసి ఒక గుట్టలో పోసేస్తే ఒక పర్వతంలో అయిపోతే దానికి ఏం పేరు పెట్టాడో తెలుసా? తైమూర్ పర్వతం అని పేరు పెట్టాడు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయో. కాంగ్రా మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 2.5 లక్షల మంది హిందువులని బందీలుగా పట్టుకుని వాళ్ళ తలలు నరికేశాడు. అంటే వాడు ఎంత రాక్షసుడో ఆలోచించండి. ఈ తైమూర్ యొక్క వారసత్వాన్ని బాబర్ కూడా పుణికిపుచ్చుకుని, బాబర్ కూడా హెడ్ ఆఫ్ టవర్స్ అని చెప్పి వాడు కూడా అలాగే చేశాడు, నరమేధాన్ని అలాగే సృష్టించాడు. తైమూర్ చరిత్ర చదువుతుంటే రక్తం ఉడికిపోతుంది, అంత నరమేధాన్ని చేశాడు. లక్షల్లో భారతీయుల్ని ఏకంగా మట్టు పెట్టడమే. ఢిల్లీ అంతా రక్తం ఏరులై పారింది అంటే అలాంటి వాడి పేరు తన కొడుక్కి పెట్టుకున్నాడు. చరిత్ర తెలిసి పెట్టుకున్నాడా, తెలియకుండా పెట్టుకున్నాడా? ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళని దేవుళ్ళుగా చూస్తాం, అలాంటి వాళ్ళని ఆరాధకులుగా చూసుకుంటా, అబ్బాయి ఎంత చక్కగా సినిమాల్లో నటించారో, ఎంత గొప్పవాడో, సింహంలా ఉన్నాడు అంటూ మాట్లాడతాం. మన హిందువులకి వెన్నుపోటు పొడి చేస్తున్న ఎంతో మంది మన భారతదేశంలో ఉంటే సెక్యులర్ ముసుగు వేసుకుని అందరూ సమానమే, అందరూ సమానమే, అందరూ సమానమే అని ఇంకా కొట్టుకుని పోతున్నాం కదా. మనం జరిగిన చరిత్రని చెప్పుకుంటే కనీసం మనం దెబ్బలాడక్కర్లేదు. మన చరిత్ర ఇది, మనల్ని ఇలా బాధ పెట్టారు, మనల్ని ఇలా ఏడిపించారు అని తెలుసుకుని కాస్తైనా జాగ్రత్తగా ఉండి మనం మన పిల్లలకి తర్వాత తరాల వాళ్ళకి చరిత్రనంతా అందించాము అని అనుకోండి, కనీసం జాగ్రత్తగా వాళ్ళైనా బ్రతుకుతారు కదా, బ్రతికే అవకాశమైనా మనం మన పిల్లలకి ఇస్తాం కదా. ఆ తైమూర్ అనే పేరు పెట్టుకున్నందుకు నేను సైఫ్ అలీ ఖాన్ గారిని ఏమీ అంటం లేదు, కానీ ఆ తైమూర్ పేరు వెనక ఉన్న చరిత్ర ఇది. ఈ మధ్య ఇంకొక వార్త కూడా వస్తుంది, ఈ సైఫ్ అలీ ఖాన్ గారి మీద బిష్నోయ్ దృష్టి ఏమైనా పడిందా అని. ఎవరి దృష్టి ఎక్కడ ఏం పడినా హిందువులు మాత్రమే నష్టపోతున్నారు, హిందువులు మాత్రమే బాధపడుతున్నారు. కొన్నాళ్లకి మనం ఇలాగే ఊరుకుంటే హిందూ ధర్మానికి ఏమవుతుందో అని భయం వేస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.